నాగుల పంచమి పోయి పుట్టల పాలు మీ చిత్తులకు వెళ్తున్నా. మా చెల్లి వస్తుందంట, రారా అంటే అత్తలేడు. ఇంత లేట్ అవుతున్నాడు. మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆమె టైం 7:45 అవుతున్నాయి. ఇవాళ బాగా లేట్ అయ్యి చూడు. అడుకోయచ్చుడికి పోయి వస్తాను. ఎత్తి ఖరాబే. అమ్మ ఏమైందమ్మా? నేను వీడియోలు తీసుకుంటే అమ్మ కర్రమ్మ ఉంటుంది, కోపం కట్టదు బాగా. అదే పని, నీకు పని వద్దు పాట వద్దు అది చెయ్యి అంటది. చెల్ అబ్బా అయ్యి బిట్టు కాదు, ఇద్దరు ఇన్నే ఉన్నారు పాములు. ఇళ్ళకే పాలు వస్తాయి పోవు కానీ పోమా. రెండు కొబ్బరికాయలు దేవుడికి. వాళ్ళు ఇల్లే ఉన్నాయి, అలా బాగా మంది ఉన్నట్టే ఉన్నారా. ఏమే పోమా. మళ్ళా పాల ప్యాకెట్ చక్కెర కచ్చుడు ఆడలతో నేను ఎత్తుకరా కదా. మంచి టైంలో మంచిగా ఉంటారు. ఇంత మంది ఉన్నారు ఏమిరా, ఇంత దూరం సరిపోయిందా? ఇంత పొద్దున అద్దం అంటే అద్దం కాదు. ఇప్పుడు ఇంత లైన్ ఉన్నది. పొద్దున అత్త ఇంత లైన్ ఉండకపో, లేట్ వచ్చినందుకు ఇంత చల్లగా పడతారు. ఇక ఇంతసేపు నిలబడతాయి. శ్రావణ సోమవారం శుభవేళ పసుపు కుంకుమలతో నిన్ను అలంకరించి పూలమాలికలతో భక్తిగా ఎందుకంటే చాలా పెరిగిపోయింది కాబట్టి సమయం తొందరగా అయిపోయింది కాబట్టి మనకు గంటకి తీసుకురా. మట్టి తీయని గడ గడ ఇద్దాం నడు. తీయనిస్తారు తీయనియరు బా. గమనిగా ఉత్తర గ్రామాల నుండి దక్షిణ వారికి మా పాడుకొండ విలేజ్లకు మా యొక్క హాయ్ బ్రో. ఎన్ని గంటలకు అయితే గంగల నీళ్ళు వచ్చినాక పెడతారా? గంగ నీళ్ళు వచ్చేటానికి ఎదుర్కొని ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పోమా. ఏమో మూతి ఎట్ట పెట్టింది, ఏమైంది? కాదు ఏమైందిరా, మూతికి ఎట్లా పెడితే ఎట్లా? మా 9:30 అవుతుంది. 9:30 అవుతున్నది టైం.
ఇంకో దేవుడి దగ్గరికి వచ్చి హనుమంతుడు. నిన్ను తీస్తారా? తీయకపోతే ఏం చెప్తారు? నేను మంచిగా తీస్తాయో. అందుకో అందుకు వస్తారా? అప్పా అది అవసరం లేదు. ఈ సంవత్సరం మళ్ళొచ్చి ఏంది నాగుల పంచంకి నువ్వు మీ అత్తవారి ఇంటి కూడా జరుపుకోవాలని నేను కోరుకుంటాను. వచ్చే సంవత్సరం నువ్వు అత్తవారి ఇంటి కూడా జరుపుకోవాలి.